10 రూపాయల బన్నమ్మితే నేరమంటారా? కోట్ల ఎకరాలు దోచుకుంటే చట్టమంటారా? ఓ మీడియా, మస్కా మీడియా, జవాబు చెప్పు మీడియా, నిజం చెప్పే ధైర్యం ఉందా? బండి మీద బన్నమ్మే తోడు బతుకు భారమై అమ్ముతుంటే కెమెరా పెట్టి మైకును తోసి నేరస్తుడిలా చూపిస్తారు. కానీ 99 పైసలకే ఎకరం రాసి ఇస్తుంటే అప్పనంగా భూముల్ని అస్మదీయులకు పంచుతుంటే నోడిలోన బెల్ల ముక్క ఉన్నట్టుగా ఉంటారే. ప్రశ్నించే గొంతుకని తాకట్టు పెట్టేశారా? 10 రూపాయల బన్నిమ్మితే నేరమంటారా? కోట్ల ఎకరాలు దోచుకుంటే చట్టమంటారా? ఓ మీడియా, మస్కా మీడియా, జవాబు చెప్పు మీడియా, నిజం చెప్పే ధైర్యం ఉందా? పేదవాడు చిన్న తప్పు చేస్తే బ్రేకింగ్ న్యూస్ అంటారు. పెద్దోడు దేశాన్ని దోచుకుంటే ప్యాకేజీలు తీసుకుంటారు. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? అక్షరం సాక్షిగా అబద్ధాలు చెబుతారా? జనం అమాయకులని భ్రమలో మీరు బతుకుతారా? 10 రూపాయల బన్నమ్మితే నేరమంటారా? కోట్ల ఎకరాలు దోచుకుంటే చట్టమంటారా? ఓ మీడియా, మస్కా మీడియా, జవాబు చెప్పు మీడియా, నిజం చెప్పే ధైర్యం ఉందా? అమ్మేటోడు పేదవాడు, కొనేటోడు సామాన్యుడు. మీ ప్రతాపమంతా వారి మీదే చూపిస్తారు. అధికారం మండ ఉంటే అన్యాయం కూడా అందమేనా? చీకటి ఒప్పందాలకి మీ పత్రికలే వేదికలా? సత్యం చెప్పని సాక్షి ఎందుకు? నిలదీయని వార్త ఎందుకు? 10 రూపాయల బన్నమ్మితే నేరమంటారా? కోట్ల ఎకరాలు దోచుకుంటే చట్టమంటారా? ఓ మీడియా, మస్కా మీడియా, జవాబు చెప్పు మీడియా, నిజం చెప్పే ధైర్యం ఉందా? కాషాయం కప్పుకొని వ్యాపారం చేస్తుంటే కల్తీ మందులతో ప్రాణాలతో ఆడుతుంటే నోరు మెదపరే మీడియా, మీ నోటికి తాళం పడిందా? పతంజలి పేరు చెప్పి పరమ కల్తీ అమ్ముతుంటే కోర్టులే మొత్తుకున్నా మీ కెమెరా కన్ను మూసుకుందా? మీ వెనుక ఉన్న అక్రమాన్ని బట్టబయలు చేయరా? 10 రూపాయల బన్నమ్మితే నేరమంటారా? కోట్ల ఎకరాలు దోచుకుంటే చట్టమంటారా? ఓ మీడియా, మస్కా మీడియా, జవాబు చెప్పు మీడియా, నిజం చెప్పే ధైర్యం ఉందా?
చెప్పు మీడియా